తెలిసి ఉండు కనమలో గంగమ్మ టెంపుల్ ఎన్నో ఏండ్లు పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయం ఇదివరలో గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు సానిపాయ రామన్న, గుట్ట చిన్ను, బాబా వరప్రసాద్ పంచరత్న థియేటర్ ఓనరు, అదేవిధంగా మా తండ్రి స్వర్గీయ గంగారపు సుదర్శన్ చౌదరి గారు, ఇంకా మన కొరవపల్లిలో ఉన్న పెద్దలు రామాచర్లపల్లి, బసినికొండ, ఊరగాయల రామస్వామి అని ఇట్లాంటి పెద్దలంతా కలిసి అప్పట్లో చందాలు వేసుకుని దీన్ని ఇక్కడ వైభవంగా తిరణాలు జరిపేవాళ్ళు. సరే కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. జనాభా పెరగడంతో 14-19లో మన తెలుగుదేశం గవర్నమెంట్లో నేను ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడము, దీన్ని ఎట్లయినా కూడా దీన్ని ఎండోమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడిని బాగా అభివృద్ధి చేయాలా. మన గ్రామం చాలా పెద్ద గ్రామము, 10,000 పాపులేషన్ కలిగిన గ్రామం అని చెప్పి అప్పట్లో డీసీ లెవెల్లో 14-19లో మన గవర్నమెంట్లో డిప్యూటీ కమిషనర్ లెవెల్లో కర్నూలులో శాంక్షన్ తేవడం జరిగింది. శాంక్షన్ తెచ్చి గుడిని నిర్మాణం మండపము ఇది తెచ్చింది దాతలు. మేమైనా ఒక మండపము రామచంద్రనాయుడు మా ఇద్దరు పేర్లతో శాంక్షన్ ఆర్డర్స్ తెచ్చినా మళ్ళీ ఎవరో మనకు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి ముందుకొచ్చి మేము కట్టిస్తాం సార్, మేము డొనేట్ చేసి కట్టిస్తామన్నారు. సంతోషంగా ఎవరైనా కట్టండి, గుడి అభివృద్ధి చెందాలని మేమంతా కూడా సహకరించి గుడిని కట్టించినాం. తర్వాత చాలామంది ఒకరొకరు అదేవిధంగా పైన రేకులని, ఆఫీస్ రూమ్ అని ఇవన్నీ కూడా దాతలు వచ్చి వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇవన్నీ కూడా కట్టించి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. దీన్ని ఇదే విధంగా అందులో మనకు నేషనల్ హైవేని అప్పట్లో 14-19లో ఈ గుడి కూడా వెళ్ళిపోతా ఉన్నింది. అప్పుడు అలైన్మెంట్లో అప్పుడు నరసింహారెడ్డిని పట్టుకొని నితిన్ గడ్కరీ మినిస్టర్ గారిని పట్టుకొని లైన్ అలైన్మెంట్ అంతా మార్పిచ్చి, అయ్యా ఎందుకు అనవసరంగా ఇదేదో తప్పు అలైన్మెంట్ వేసినారు, ఇండ్లన్నీ పోతా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ల్యాండే ఓపెన్ అంతుంది, దాన్నే సెక్యూర్ చేయాలని చేసి దీని అలైన్మెంట్ మార్పడంతో ఈ గుడి ఇప్పుడు బాగా విశాలంగా ఈ పాత ఆర్ఎన్బి రోడ్ అంతా గుడి ఆవరణంలో ఏ తిరణాలు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి గుడి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతిసారి కూడా ఆదాయం కూడా ఇప్పుడు ఎక్కడికో పెరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి మొదట్లో ఉన్న దీనికి ఇప్పటికీ దాదాపు 50 లక్షల పైన ఎఫ్డి డిపాజిట్లు ఉన్నాయి. కాబట్టి ఇంకా రోజుకు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది. దీన్ని ఇదే విధంగా కొనసాగించి ఇంకా వీలైతే ఒక కళ్యాణ మండపం ఇక్కడ ఉండే జనాభా అంతా కూడా చాలా నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ గ్రామంలో ఏదైనా భూమి కూడా కొని ఒక కళ్యాణ మండపం కూడా కడితే వాళ్ళ పెళ్ళిళ్ళు మంచి చెడ్డ ఇవి చేసుకునేదానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని ముందు ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతామని చెప్పి మా ప్రభుత్వం తరఫున మేము డెఫినెట్గా హామీ ఇస్తా ఉన్నాం. మధ్యకాలంలో పుంగనూరు వాళ్ళు 6 లక్షల రూపాయలు అమ్మవారికి కిరీటం కూడా ఇవ్వడం జరిగినది. ఇట్లా ఇదే విధంగా చాలా జరుగుతూ ఉన్నాయి, ఇస్తూ ఉన్నారు ముందరకు వచ్చి దాతలంతా కూడా. ఇప్పుడు మనకు నేషనల్ హైవే నుంచి ఉండేది ఒక రోడ్డు నేరుగా టెంపుల్ ఎదురుగా ఉంది. ఇంకా ఆ రోడ్డును కూడా తొందరలోనే అది కూడా పూర్తి చేసేయాలా అని చెప్పి నేను ఈవో గారిని ఇప్పుడే కోరడం కూడా జరిగింది. అది ఎవరో లేఅవుట్ వేసి అది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసినారు ఆ సైటు. దాన్ని ఎవరో అనవసరంగా లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది కూడా నేను సీఎంఓకి లెటర్ పెట్టాను, ఎస్పీ గారికి వచ్చింది. ఎస్పీ గారు అతన్ని సస్పెండ్ చేస్తానని కూడా, అతను పోలీస్ కానిస్టేబుల్గా చిత్తూరులో ఏమో ఉన్నారని తెలిసింది, అతను కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి నేను ఈఓ గారిని కోరడం జరిగింది. మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో పుంగనూరు రోడ్లో వెలిసినటువంటి శ్రీ కనుమలో గంగమ్మ దేవస్థానము చాలా పురాతనమైనటువంటి దేవస్థానము. ఒకప్పుడు బసినకొండ గ్రామంలో ఉన్నటువంటి మా పూర్వీకులు ఆ దేవాలయం నిర్మించి ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళు సఫలీకృతం ఉన్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద నాయకులంతా కూడా వాళ్ళు ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలనుకున్నా మా అమ్మవారికి వచ్చి మొక్కులు చెల్లించేసి మొక్కును పోయి వాళ్ళ కోరికలు తీర్చాలనేటువంటి అంత మహత్యం కలిగినటువంటి పవిత్రమైనటువంటి కనుమలో గంగమ్మ దేవస్థానము ఈ మానపల్లిలోనే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఈ జాతరకు అందరూ వచ్చేసి తమ కోరికలను చెల్లించవాలని మొక్కుకొని పోతూ ఉంటారు. ఒకప్పుడు రామచర్లపల్లి, గంగన్న గారి పల్లి అటువంటి మా పూర్వీకులే దీనిని కొనసాగించినారు. కాబట్టి కాలక్రమేణా ఇది బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇప్పుడు కార్యక్రమాలన్నీ జరుగుతున్నవి. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ
దేవస్థానం కార్యనిర్వాహక సిబ్బంది అన్నీ కానీ ఎలాంటి లోటు లేకుండా వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు వాళ్ళ యొక్క సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా కలిగజేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరము మా గ్రామం తరపున ఇక్కడ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తాము. అన్నదానం కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, పూజా కార్యక్రమాలు కానీ అన్నీ మా గ్రామం తరపున అన్ని పెట్టి అమ్మవారికి చెల్లించుకొని మా కోరిక చేస్తున్నాము. ప్రజలకు అందరికీ చాలా సౌకర్యంగా ఉంది. దినదినాభివృద్ధి మా అమ్మవారి చెందుతారని మేము ఆశిస్తున్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ప్రజలకు అంత నమ్మకం ఉండాలి. మదనపల్లిలో ఉన్నటువంటి కొన్ని కులాలు వాళ్ళు శివాజీలు అన్నమాట. వాళ్ళు ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెలలో వచ్చేసి అమ్మవారికి పౌర్ణమి రోజు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు. ఆ ప్రజలకు ఎంత నమ్మకం ఉంటే మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రజలందరూ కూడా ఈ తిరునాళ్ళకి జాతరకు వచ్చి తమ యొక్క కోరికలు తీర్చమని మొక్కుకొని పోతుంటారంటే అమ్మవారి యొక్క పవిత్రత, అమ్మవారి యొక్క ఇది ఎంత చక్కగా ఉండదు, ఎంత మహత్యం ఉండదు అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాలక్రమేణా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా ఎలక్షన్లో నిలబడే ముందు అమ్మవారికి కొంచెం మొక్కుని పోతా ఉన్నారని చెప్పి మేమంతా కూడా విన్నాము. కాబట్టి ఈ అమ్మవారి మహత్యము చాలా పవిత్రమైనది. ప్రజలందరూ వచ్చి తీరుస్తున్నారు కాబట్టి బాగుంటుందని మా ఈరోజు శనివారం రాత్రి, ఆదివారం పగులు కనుమలో గంగమ్మ జాతర. ప్రతి సంవత్సరము దాదాపు కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల కొద్దికి కనుమలో గంగమ్మ అమ్మవారంటే అందరికీ భక్తి, నమ్మకము. బసినకొండ గ్రామము పుంగనూరు రోడ్లో వెలిసి ఉన్న కనుమలో గంగమ్మ జాతర ప్రతి ఏటా జరుగుతుంది. ఇక్కడ బసినకొండ గ్రామ పెద్దలు, బసినకొండ కస్బా, రామాచర్లపల్లి, మొలకల్దిన్ని క్రాసు, పుంగనూరు రోడ్లో వీళ్ళందరూ కలిసి గ్రామ పెద్దలు ఈ ఏటా ఇప్పుడు ఎండోమెంట్ కూడా అయింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తిరునాళ్ళు జరుగుతూ ఉంది. మదనపల్లిలో ఎక్కడా లేని విధంగా కనుమలో గంగమ్మ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు మదనపల్లి పట్టణం నుంచి చుట్టుపక్కల పల్లెలు ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ముక్కుబడులు తీర్చుకొని కోలాహలంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు అన్ని వాయిద్యాలు అన్నీ కూడా పెట్టి ప్రజలకు సంతోషంగా ఉండేట్టుగా ఈరోజు ఈ తిరునాళ్ళు జరుగుతూ ఉంది. అమ్మవారు కనుమలో గంగమ్మ జాతర వల్ల ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా ఇక్కడ చూస్తే మీరు కోలాహలంగా ఈ జనం కూడా తీసుకోండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు ఏ సెక్యూరిటీ ఉన్నా లేకున్నా ఈరోజు ఇంత అద్భుతంగా వాతావరణంలో పండుగ చేసుకుంటూ ఉన్నారంటే ఈ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో సుఖశాంతులతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చల్లగా ఉంటారు. అమ్మవారిని, ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ను మంచి అభివృద్ధి బాటలో తీసుకొని పోయి వాళ్ళకి శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అమ్మవారిని పూజలు చేస్తున్నాం. బసినకొండ గ్రామంలో
కనమలో గంగమ్మ గుడి 25 సంవత్సరాలుగా అన్నదానం బీజేపీ అరణ్య తోడ్బలంతో మా నాన్నగారు 25 ఏళ్ళక చేస్తూ ఉన్నారు సేవ. మా నాన్న చైర్మన్గా కూడా ఉన్నారు. తర్వాత ఉట్లమాన్ తిరణాలు మా నాన్నే జరిపిస్తారు 20 సంవత్సరాలక. మా నాన్న తర్వాత ఈ గ్రామం తరపున అందరి సపోర్ట్ తీసుకొని నేను కంటిన్యూ చేస్తూ ఉండా. అన్నదానము మా నాన్న తర్వాత అరణ్య మేము కలిసి చేస్తూ ఉన్నాం. మొత్తం అరణ్య చూసుకుంటాడు. బాధ్యతగా మేము ఉండి పనిచేస్తాం అందరి సహకారంతో. అమ్మవారు కృపతో బసినకొండ గ్రామస్తులందరూ మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ 4 గంటలకు ఉట్లమాన్ తిరణాలు జరుగుతుంది. ప్రజలందరూ రావాలని చూడాలని అమ్మవారిని మొక్కుకొని మంచిగా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కనమలో గంగమ్మ ముందు చిన్న గుడిగా ఉన్నప్పటి నుండి చాలా భక్తితో శ్రద్ధతో గుడి ఇంప్రూవ్మెంట్ జరిగింది. అది ఎందుకంటే అమ్మవారు బాగా ఇక్కడ శక్తిగా బలమైన అమ్మవారు కాబట్టి ఇక్కడ అంతా ఇంప్రూవ్మెంట్ బాగా జరుగుతుంది. దానివల్ల ఇంత డెవలప్మెంట్ ఇక్కడ జరగడానికి కారణం. చాలా దగ్గర ఇప్పుడు మనం చేస్తున్నాము, ఇన్ఛార్జ్ తీసుకొని మనమే చేస్తున్నామంటే ముందు
చేస్తున్నాం.